మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఎల్లుండి విడుదల కానుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరగనుండడం విశేషం. ఇక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సైతం జరుగుతుంది. అలాగే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఎల్లుండి విడుదల కానుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరగనుండడం విశేషం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సైతం జరుగుతుంది. అలాగే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. ఇక విజయవాడలో జరగనున్నటువంటి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత, పెద్ది ఈవెంట్ ఫిలిం సంబంధించింది ఏదైతే ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. ఇది కూడా పెద్ద గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ అలాగే ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పైన అభిమానులు పెద్ద అంచనాలు అయితే ఉన్నారు. ఇది మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని కూడా అంటున్నారు. కేశినేని చిన్ని అయితే దీని ఆధ్వర్యంలో అయితే దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. విజయవాడకి సంబంధించి సినీ పరిశ్రమలో ఒక పెద్ద హబ్ గా కూడా ఏర్పాటు చేసే విధంగా ఇదైతే ఏర్పాటు చేశామని అంటున్నారు. ఇక్కడ మన విజువల్స్ లో చూస్తుండొచ్చు, పెద్ద ఎత్తున అయితే దీన్ని అయితే ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా అయితే చేయబోతున్నారు. ఇప్పటికే సుమారు రాష్ట్రం నుంచి కూడా ఏపీ రాష్ట్రం వైపున కూడా వైపుల నుంచి కూడా ఈ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వీక్షించడానికి చాలా మంది ప్రేక్షకులు అలాగే అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు ఈ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అయితే పెద్ద ప్లకార్డ్స్ అలాగే పెద్ద కి సంబంధించిన ఐరన్ రాడ్స్ లైట్స్ అవన్నీ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ డయాస్ కూడా పెద్దగా అయితే ఏర్పాటు చేస్తూ ఎల్సీడీ స్క్రీన్ పైన అభిమానులు అందరికీ కనిపించే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. సుమారు లక్షల పైమాట అయితే అభిమానులు వచ్చే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చేసే విధంగా పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. వీటికి మొత్తానికి చూసుకుంటే కానీ ఇది ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది అన్నది కూడా అంటున్నారు. వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అయితే వచ్చేటట్టు కూడా ఉంది. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో పాసలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది చూసుకుంటే కానీ విజయవాడకి సంబంధించి ఇది పెద్ద ఎత్తున కానీ మొగల్తూరు వాసులైన చిరంజీవి గారు తనయుడుగా గ్లోబల్ స్టార్ గా ఎంతగా పేరు ఉన్న రామ్ చరణ్ ఈ పెద్ద ఈవెంట్ ని కూడా ఇక్కడ విజయవాడలో రావటం అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పెద్ద ఎత్తున అయితే అభిమానులు కూడా వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఏదైతే ఉందో జాన్వీ కపూర్ అలాగే శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ అలాగే చిరంజీవి తనయుడైన గ్లోబల్ స్టార్ కు సంబంధించిన రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి ఇద్దరు కాంబినేషన్ లో రావటం పెద్ద ఎత్తున అయితే ప్రేక్షకులు హరలించే విధంగా అయితే ఏర్పాటు చేశారు. దీన్ని చూసుకుంటే కానీ
సాయంత్రము 5 గంటల నుంచి అయితే నైట్ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రేక్షకుల వైపు నుంచి కానీ అభిమానులు పెద్ద ఎత్తున అయితే వచ్చున్నారు. ఈ గ్లోబల్ స్టార్ సినిమాకి సంబంధించి ఒక వైపునైతే క్రికెటర్ గా కనిపించబోతున్నారు, ఇంకో వైపు చూస్తే కుస్తీదారులకు అయితే కనిపించబోతున్నారు. రెండు విలక్షణ పాత్రలు అయితే ఇది పెద్దకి సంబంధించిన సినిమాకి సంబంధించిన అయితే రామ్ చరణ్ అయితే తెరపైన కనిపించబోతున్నారు. జూన్ 4న ఇదైతే సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అది కూడా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున అయితే ఈవెంట్ ని కండక్ట్ చేయడం చాలా ఆనందకరంగా ఉందని అంటున్నారు. ప్రేక్షకులకి ఇప్పటికే చూసుకుంటే ప్రేక్షకులు కూడా తండాలుగా వస్తున్నారు. ఇది నిన్న ఎవరైతే ఉన్నారో ఎంపీ కేశినేని ఇదైతే ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి పెద్ద ఎత్తున అయితే జరిపారు. ఇది వీక్షించేందుకు కూడా ప్రేక్షకులకైతే పెద్ద ఎత్తున అయితే వస్తున్న సన్నివేశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వీటికి సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇందిరాగాంధీ స్టేడియంలకు సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేయబోతున్నారో ప్రేక్షకుల వైపు నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన గ్యాలరీ పాసులు అన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే ఉంది. ఇది టూరిజానికి సంబంధించి కూడా కంట్రోల్ దిద్దేస్తూ అలాగే డిప్యూటీ సీఎం కానీ సినీ పరిశ్రమకు సంబంధించి కొంతమంది గెస్టులు కూడా రాబోతున్నారు. ఆ దర్శకుడు బుచ్చి బాబు ఉన్న దర్శకత్వంలో అయితే ఈ సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమా నుంచి పెద్ద ఎత్తున అయితే అంచనాలు అయితే ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి పెద్ద సినిమాకి సంబంధించి ఒక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే భారీగా ప్రేక్షకులకు అభిమానులు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. సుమలత, మనం చూసుకుంటే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం కూడా హాజరు కానున్నట్టు అటు సినీ వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. మరేంటి ఆయన నిజంగా ఈవెంట్ కి హాజరవుతారో, ఒకవేళ హాజరవుతే దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు? ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఒక అపోహలు అయితే వస్తున్నాయి. కానీ ఇంతవరకు వస్తారా రానన్నది మాత్రం ఇంతవరకైతే క్లారిటీ అయితే లేదు. వస్తే మాత్రం పోలీసులు బందోబస్తు కానీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే చూసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు, అలాగే ఏఆర్ రెహమాన్ గారు, కొన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం విజయవాడ అయితే ఒక బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా సుమారు చూసుకుంటే ఏసీపీ ఆధ్వర్యంలో డీసీపీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాటికి సంబంధించి కూడా డీసీపీ కూడా కొన్ని పోలీసులను అయితే బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం గారు వస్తున్నారో లేదంటే కానీ అపోహలు అయితే ఉన్నాయి. కానీ వస్తే చాలా బాగుంటుందంటూ కూడా ప్రేక్షకులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇది రామ్ చరణ్ కి అలాగే పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి వీళ్ళందరిది సంబంధించింది ఒక మెగా ఫ్యామిలీ అంటే ప్రేక్షకుల మధ్య ఒక వైబ్స్ అంతా ఉండాలి. ఇది చూసుకుంటే కానీ పెద్ద సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగుంటుందంటూ కూడా అభిమానుల మధ్య ఒక జోష్ అయితే ఏర్పడుతుంది. వస్తే మాత్రం ఈ పెద్ద సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో కూడా డిప్యూటీ సీఎం ఉంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కానీ పవన్ కళ్యాణ్ వస్తున్నారా లేరన్నది అయితే ఇంతవరకైతే వార్తలు అయితే రాలేదు. దీనిపైన ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఈ వేడుకలకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అన్నది అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ సుమలత, థ్యాంక్ యూ.